గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, స్టాక్ సుదర్శనకి స్వాగతం. ఈరోజు 4th February 2026. నేను సింపుల్గా ఎటువంటి ట్రెండ్ లైన్స్ డ్రా చేయకుండా దాని యొక్క స్టాక్ ప్రైస్ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని బ్రేక్ చేస్తున్న స్టాక్స్ని షేర్ చేస్తున్నాను. దయచేసి వీడియోని చివరి వరకు చూడండి. థ్యాంక్ యూ. Standard disclaimer: I am sharing this only for educational and informational purpose. Please do not make any trade based on the view shared in the video. వీడియోలో మనం ఫర్దర్గా ఒక్కొక్క స్టాక్ని ఇన్ డీటెయిల్ అనాలిసిస్ చేద్దాము. ఈరోజు మన ఫస్ట్ బుల్లి స్టాక్ కనుక చూసినట్టయితే టొరెంట్ పవర్ లిమిటెడ్. టొరెంట్ పవర్ దాని యొక్క సపోర్ట్ చూసినట్టయితే మనకి 1250 దగ్గర కనిపిస్తుంది. సో అది లాస్ట్ 3 డేస్గా హయ్యర్ సైడ్ ఫామ్ అవుతూ ఈరోజు కూడా ఒక లాంగ్ బుల్లిష్ క్యాండిల్తో దాని యొక్క రెసిస్టెన్స్ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తుంది. కాకపోతే ఇక్కడ మనకి RSI 60 దగ్గర చూపిస్తుంది. సో ఇక్కడ మనకి కొద్దిగా RSI బిలో 55 వచ్చినప్పుడు కొద్దిగా మీకు ఇన్ఫర్మేషన్ వాల్యూ అవుతుందని షేర్ చేస్తున్నాను. సో మన సెకండ్ బుల్లి స్టాక్ కనుక చూసినట్టయితే మ్యాక్స్ ఫినాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్. సో మ్యాక్స్ ఫినాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ కనుక మనం చూసినట్టయితే దాని యొక్క సపోర్ట్ 1570 దగ్గర ఉంది. ఈ వీక్లో మనం గమనించినట్టయితే హయ్యర్ సైడ్ ఇది ఫామ్ అవుతున్నట్టు తెలుస్తూ ఉంది. దాని యొక్క రెసిస్టెన్స్ ఎంత 1700 దగ్గర ఉన్న దాని రెసిస్టెన్స్ని బ్రేక్ చేసి ఇది హయ్యర్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంది. సో కరెంట్లీ మనకి RSI 60 చూపిస్తూ ఉంది. మేబీ ఇది బిలో 55 వస్తే మన వాచ్. సో మన థర్డ్ బుల్లి స్టాక్ కనుక చూసినట్టయితే ఆస్ట్రాల్ లిమిటెడ్. సో ఆస్ట్రాల్ లిమిటెడ్ కనుక గమనించినట్టయితే మనం రీసెంట్గా కూడా ఈ స్టాక్ గురించి మాట్లాడుకున్నాము. బట్ ఇది హయ్యర్ సైడ్ దాని యొక్క రెసిస్టెన్స్ దగ్గర క్లోజ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఈరోజు కూడా మనకి లాంగ్ హ్యాంగింగ్ మ్యాన్ క్యాండిల్తో ఫామ్ అయింది. మేబీ ఇది మనము దీన్ని వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. మన ఇంకొక స్టాక్ కనుక చూసినట్టయితే టాటా ఎల్ఎక్సీ. టాటా ఎల్ఎక్సీ కనుక గమనించినట్టయితే మనకి దాని యొక్క సపోర్ట్ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతున్నట్టు తెలుస్తూ ఉంది. సో ఈ దాని యొక్క రీసెంట్ సపోర్ట్ 5300 దగ్గర దాని యొక్క రీసెంట్ సపోర్ట్ కనిపిస్తుంది. ఈరోజు గత కొన్ని రోజులుగా చూస్తున్నట్టయితే ఈ ప్రైజ్ని అది రెస్పెక్ట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. సో ఇది దాని యొక్క సపోర్ట్ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. సో మేబీ ఇది తిరిగి హయ్యర్ లో ఫామ్ చేసుకుంటూ తిరిగి దాన్ని ప్రీవియస్ లెవెల్ హయ్యర్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేస్తుంది అనేది మనకి తెలుస్తుంది. సో మనకి ఇంకొకటి బేరిష్ సైడ్ కనిపిస్తున్న స్టాక్ యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ లిమిటెడ్. సో ఇది కనుక గమనించినట్టయితే మనకి రీసెంట్ హయ్యర్ హై ఫామ్ చేసుకుంటూ వెళ్ళి దాని యొక్క రెసిస్టెన్స్ 916 దగ్గర మనకి దాని యొక్క రీసెంట్ హై కనిపించి అది ఈరోజు మనకి 870 860 దగ్గర దాని యొక్క సపోర్ట్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. బట్ ఈ 3 క్యాండిల్స్ కనుక గమనించినట్టయితే మనకి ఈవినింగ్ స్టార్ చార్ట్ ప్యాటర్న్ని ఫామ్ అయినట్టు తెలుస్తూ ఉంది. మేబీ ఇది ఈ సపోర్ట్ని తీసుకొని తిరిగి అప్ సైడ్ వెళ్తుందా, లేదు అంటే ఈ సపోర్ట్ని బ్రేక్ చేసి తిరిగి డౌన్ సైడ్ వస్తుందా అనేది మనకి ఫ్యూచర్లో తెలుస్తుంది. సో మనకి ఫ్యూచర్స్లో లాంగ్స్ ఎక్కడ బిల్డ్ అవుతున్నాయి అంటే వాల్యూమ్ మల్టిపుల్తో చెక్ చేసినప్పుడు క్రాంప్టన్లో మనకి లాంగ్స్ ఎక్కువ బిల్డ్ అవుతున్నాయి. తర్వాత BPCL, హిందుస్థాన్ జింక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, తర్వాత బ్యాంక్ ఆఫ్ ఇండియా, BHEL వీటిల్లో ఎక్కువ మనకి లాంగ్స్ బిల్డ్ అవుతూ ఉన్నాయి. తర్వాత చూసినట్టయితే కోల్ ఇండియా వీటిల్లో ఓవరాల్గా మనం గమనించినట్టయితే మనకి PSU స్టాక్స్ మీద ఎక్కువ లాంగ్స్ బిల్డ్ అవుతున్నట్టు తెలుస్తుంది. మన లాట్స్ ఎక్కడ బిల్డ్ అవుతున్నాయో చూసినట్టయితే ఇన్ఫోసిస్, TCS, విప్రో, వరుణ్ బెవరేజెస్, బయోకాన్, యాక్సిస్ బ్యాంక్లో ఎక్కువ వాల్యూమ్ మల్టిపుల్స్తో మనకి షార్ట్స్ బిల్డ్ అవుతున్నట్టు తెలుస్తూ ఉంది. సో మన సిల్వర్ ప్రైజెస్ కనుక చూసినట్టయితే కామెక్స్ లైవ్లో మనకి సిల్వర్ నియర్లీ $90 రీచ్ అయినట్టు తెలుస్తుంది. అలానే గోల్డ్ $5061 టచ్ అవుతున్నట్టు మనకి అర్థమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. Please also give a comment in the comment section. It really encourages us. Thank you.